శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. నిన్నటి 18వ ఉపాసనంలో మనము అమ్మవారి యొక్క వైభవాన్ని, పురుషకార స్వరూపాన్ని, ఆమె భగవంతుని నుండి జీవులను ఏ విధంగా రక్షించి భగవంతుని దగ్గరికి చేర్చాలనేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తుంది. ఎప్పటికీ కూడా భగవంతుని ఎడబాటు లేకుండా ఉంటుందని చెప్పుకున్నాము. ఇందులో మనము భగవద్రామానుజులకు తిరుప్పావైజీయర్ అనే పేరు వచ్చింది. ఇంకొకటి ఏమిటంటే, గోదాదేవి అవతరించినప్పుడు సరే ఆమె వ్రతం చేయడం, గోపికలను లేపడం, తండ్రి గారితో కలిసి రంగనాథుని దగ్గరికి వెళ్ళి ఆయనను వివాహం చేసుకోవడం, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఈ వ్రతం చేసిన సందర్భంలో ఆమె ఒక కోరుకున్నది పెరుమాళ్ళను, రంగనాథుని. ఏమిటంటే, నేను రంగనాథ స్వామిని కనుక వివాహం చేసుకుంటే అక్కార రిషల్ అనేటువంటి ఒక మధుర పదార్థం, ఆ మధుర పదార్థాన్ని సుందరబాహుస్వామి వారికి నైవేద్యం చేస్తాను, ఆరగింపు చేస్తాను అని అనుకున్నదట. సరే, ఇక ఆ పరిస్థితుల్లో ఆమె అవతారం దాల్చడం, వివాహం కావడం, రంగనాథ స్వామిని చేరిపోవడం, ఇవన్నీ కూడా జరిగిపోయినవి. ఆమె అది చేయలేకపోవడం వల్ల తర్వాత అవతరించినటువంటి భగవద్రామానుజులు ఆ కొరత ఎందుకంటే యతిరాజ సహోదరి అయి కదా, ఆమెను సోదరిగా భావించాడు కాబట్టి ఆడబిడ్డ యొక్క కోరిక తీర్చడం అన్నగారి ధర్మం కాబట్టి ఆయన ఆ కొరత తీర్చడం కోసం ఆ విధంగా మధుర పదార్థాన్ని తయారు చేయించి అక్కడ ఉన్నటువంటి సుందరబాహుస్వామికి తర్వాత కాలంలో ఆరగింపు నివేదన చేశాడని పెద్దలు చెప్పడం జరిగింది. అదొక విశేషం. ఇప్పుడు మనకు ఈ 19వ పాశురంలో అమ్మవారు లేపుతూ ఉద్బోధిస్తున్నారు. పాశురం చూద్దాం, పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. కుత్తు విళక్కరియ కోట్టు కాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి కొత్తలరు పూంగుడల్ నప్పిల్ నై కొంగై మేల్మేల్ వైత్తుక్కెడెంత మలర్మా వాయ్ తిరవాయ్ மைத்திடங்கண்ணினாய் நீவுன்முனாரனை எத்தனை போதும் துயிலடவட்டாய்கான் எத்தனை ஏலும் பெருவாஹத்த గిల్లాయాల్ తత్వమల్ను తగవేలోరెంబావాయ్. ఈ విధంగా ఈ పాశురంలో గుత్తి దీపాలు చుట్టూ ప్రకాశిస్తున్నవి. ఏనుగు దంతాలతో చేయబడినటువంటి 4 ఏనుగు దంతాలతో చేయబడినటువంటి మంచం పైన ఎట్లా ఉంది? చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు, వెడల్పు కలిగినటువంటి శయ్య. గుత్తులుగా ఉన్నటువంటి పుష్పాలతో, ఆ పుష్పాలను తలలో ముడుచుకున్నటువంటి నీలాదేవి యొక్క వక్షస్థలం పైన పరుండి ఉన్న ఓ కృష్ణ, నీవు నోరు తెరిచి మాతో మాట్లాడు. విశాలమైన కన్నులకు కాటుకను పెట్టుకున్నటువంటి ఓ నీలాదేవి, నీవు ఎందుకు నీ యొక్క ప్రియుణ్ణి లేవనీయడం లేదు? ఈ మాత్రం ఎడబాటు కలిగి ఉండడం, ఓర్వకుండడం నీ స్వరూపానికి తగినది కాదు అని అంటున్నారు. ఇక్కడ ఇంతకుముందు ఆచార్యులు మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి
పరమాత్మ, పురుషకారభూతురాలైనటువంటి అమ్మవారు. ఈ ముగ్గురిని మనం అనుకున్నాము. ఇక్కడ ఆచార్యుల తర్వాత, అమ్మవారి తర్వాత ఇప్పుడు ప్రత్యక్షంగా కృష్ణ పరమాత్మనే వీరు వేడుకుంటున్నారు. అయితే కృష్ణుణ్ణి వీళ్ళ దగ్గరికి రానివ్వకుండా, చేరనివ్వకుండా నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని ముందుగా చెప్పినట్లుగా నీలాదేవి యొక్క వక్షస్థలం మీద శయనించినటువంటి పరమాత్మ అన్నట్లుగా ఇక్కడ ఈ యొక్క పట్టెమంచం మీద స్వామివారు అమ్మవారితో వేయించేసి ఉన్నాడు. ఈ అమ్మవారు ఎటువంటిది? మంగళదీపరేఖ, పరమాత్మను ప్రకాశింపజేసేటువంటి లక్ష్మీ స్వరూపం ఈ నప్పిన పిరాట్టి. ఈమె స్వయం ప్రకాశకం. 5 దీపాలున్నవి. ఏమిటి 5 దీపాలు? దీపాల గుత్తి అని అంటారు. మనకు కూడా ఇప్పుడు కనబడుతుంది. దీపాల గుత్తి అంటే 5 దీపాలు ఉంటాయి. ఏమిటి 5 దీపాలు? శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసం, ఆగమాలు. ఈ దీపాలు ఏం చేస్తున్నాయి? ఈ 5 పరమాత్మను ప్రకాశింపజేస్తున్నాయి. మరి 4 ఏనుగు దంతాలు, కోళ్ళు ఉంటాయి కదా మంచానికి. ఏమిటి? 4 రకాల అహంకారాలు. అయితే ఈ దంతాలు ఎక్కడివి అంటే కువలయాపీడం అనేటువంటి ఆ ఏనుగును కంసుడు కృష్ణ పరమాత్మ మీదికి పంపిస్తే ఆ ఏనుగు దంతాలన్నట విరిచాడట. అవి తీసుకొచ్చి ఈ యొక్క మంచానికి ఆయన చెక్కణం చేసుకున్నాడు. ఈ 4 ఏమిటి అంటే 4 రకాల అహంకారాలు. మెత్తని పరుపు, వెచ్చదనం, పరిమళం, తెల్లదనం, వైశాల్యం. ఈ విధంగా ఇటువంటి పరుపు మీద పడుకున్నటువంటి ఓ కృష్ణ పరమాత్మ, నీవు నోరు తెరిచి మాట్లాడవయ్యా అని ఈ పాశురంలో స్వామివారిని గోపికలు ప్రార్థిస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటారంటే అర్ధపంచక జ్ఞానం. అర్ధపంచకం అంటే 5 రకాలు. ఇంకొకటి అర్ధపంచకం అంటే ఏమిటి అంటే నేనెవరు, పరమాత్మ ఎవరు, పరమాత్మను చేరుకోవడానికి ఉపాయం ఏమిటి, ఏమిటి విరోధం, దానికి ఆటంకం ఏమిటి, ఆయన పొందడం వల్ల ఏం ఫలితం వస్తుంది అని చెప్పి ఈ యొక్క అర్ధపంచక జ్ఞానాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ఈ యొక్క పాశురంలో ప్రత్యక్షంగా ఈ గోపికల సమిష్టితో కలిసి మన గోదాదేవి పరమాత్మను చేరుకోవడానికి ప్రార్థిస్తూ ఉన్నది. రేపటి పాశురంలో ఈరోజు మనం 19వ పాశురాన్ని పూర్తి చేసుకున్నాము. రేపటి 20వ పాశురాన్ని తర్వాత అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.